రాజకీయం అంటే వారసత్వం, రాజకీయం అంటే ధనబలం, రాజకీయం అంటే అంగబలం. ఇవన్నీ పాత మాటలు. తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి విజయ్ సరికొత్త చరిత్రను లిఖించారు. ఒక సామాన్య కారు డ్రైవర్ కొడుకును చట్టసభకు పంపడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని నిరూపించారు విజయ్. తన వద్ద గత 3 దశాబ్దాలుగా డ్రైవర్గా నీడలా అండగా ఉన్న రాజేంద్రన్ పట్ల తన కృతజ్ఞతను చాటుకున్నారు. రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు విరుబాక్కం వంటి కీలక నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ రోజు బీఫామ్ తీసుకుంటూ తండ్రి కొడుకులు వేదికపై కన్నీళ్లు పెట్టుకుంటే విజయ్ వారిని హత్తుకుని ఓదార్చిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. విజయ్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. శబరినాథన్ విరుంగబక్కంలో 27,086 మెజారిటీతో గెలుపొందారు. డిఎంకే కంచుకోట అయిన విరుగంబక్కంలో శబరినాథన్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో ఇది కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, సామాన్యుడిపై విజయ్ ఉంచిన నమ్మకానికి దక్కిన విజయమని రుజువు చేశారు. కారు స్టీరింగ్ పట్టిన తండ్రికి రాష్ట్ర తలరాతను మార్చే చట్టసభకు వెళ్తున్న కొడుకు ఇస్తున్న అపురూప కానుక ఇది అంటున్నారు అభిమానులు. ఈ విజయం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త ఆశకు, సరికొత్త మార్పుకు నాంది పలుకుతోంది. విజయ్ శబరినాథన్ను తన సొంత తమ్ముడిలా భావించి ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే శబరినాథన్ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ యువతను పెద్ద ఎత్తున టీవీకే పార్టీ వైపు ఆకర్షించడంలో సఫలమయ్యారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ స్థానికులను ఆకర్షించారు. నిరుద్యోగం, విద్య వంటి అంశాలపై యువతతో చర్చించి వారిలో ఓ యూత్ ఐకాన్గా ఎదగడం శబరినాథన్కు కలిసొచ్చింది. భావోద్వేగంతో కూడిన అతని ప్రసంగాలు ఓటర్లను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ భారీ విజయం తర్వాత శబరినాథన్ మాట్లాడుతూ తన తండ్రికి ప్రాధాన్యతనిచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపుతో టీవీకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో సాధారణ కుటుంబాల నుంచి మరింత మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే విజయ్ లక్ష్యమని స్పష్టమవుతోంది.